బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించాలి. వచ్చే నెల 8న మైలా శంకారావం. ఆ లోపు హామీలు నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమం. వరంగల్ వచ్చే ధైర్యం లేక పారిపోయిన రాహుల్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, ఈ మేరకు చట్టం చేసి కేంద్రానికి పంపించి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అలా అయితే న్యాయపరంగాను చిక్కులు రావని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో బిల్లు పెడితే పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 8న హైదరాబాద్లో మహిళా శంఖారావం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. చెప్పినామా, బీసీ రిజర్వేషన్ల పట్ల, బీసీల వాట పట్ల కవిత అద్భుతమైన స్టాండ్ తోటి బలంగా కొట్లాడుతున్నది. ఏ మాత్రం అనుమానాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఆ పార్టీ స్టాండు బీసీల పట్ల స్పష్టంగా ఉన్నది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దీంతో పాటు మహిళా శంఖారావం కూడా వచ్చే నెల 8న నిర్వహించబోతున్నట్టు కూడా కవిత గారు ప్రకటించారు. జాగృతి అని ఇంతకుముందు కవిత గారు ఏర్పాటు చేసిన సంస్థ ఏదైతే ఉన్నదో, ఉద్యమ సంస్థ, సాంస్కృతిక ఉద్యమ సంస్థ, అది ఆ జాగృతి తరపున మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కవిత గారు మహిళలను పెద్దెత్తున కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. కాబట్టి ఇప్పుడు ఆ స్టాండును తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను భారీ ఎత్తున సమీకరించి ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే కవిత గారు ఈ నెల రోజులుగా రెస్టు లేకుండా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మొన్న జగిత్యాలకు వెళ్ళిండ్రు, ఈరోజు వరంగల్కి వెళ్తున్నారు, మళ్ళీ రేపు మళ్ళీ వేరే జిల్లాకి వెళ్తున్నారు. ఇట్లా మొత్తం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రభుత్వం మీద ఏ రూపంలోనైనా యుద్ధం చేయాలని ఒక ఆలోచనతోటి, దృఢ సంకల్పంతో కవిత ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైనది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. మహిళా శంఖారావం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే మహిళలకు స్కూటీలు ఇస్తానన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. దానికి తోడు 2500 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తామన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 రూపాయల ప్రోత్సాహం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇట్లా మహిళలకు సంబంధించిన అనేక హామీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిపడేసింది. కాబట్టి మహిళల తరపున, బీసీల తరపున, మహిళా బిల్లుల తరపున, బీసీ బిల్లు తరపున కవిత గారు స్టాండ్ తీసుకొని బలంగా కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.